జూబ్లీ హిల్స్ సంబంధించిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో సో జనాలు ఏ విధంగా అంటే మీరు డైరెక్ట్ జనాలతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు కదా సో పరిస్థితులు ఏ విధంగా అనుకూలంగా ఉంది మీ బీఆర్ఎస్ పార్టీ వైపు అనుకూలంగా ఉందా లేదంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంతో అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ట్రబుల్ షూటరే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా గెలుపుల్లోనే ఉంటుంది. కాంగ్రెస్ లా 6 హామీలు ఆయన గ్యారంటీ చేయమను, ఈ 6 హామీలు గ్యారంటీ చేయమను రేవంత్ రెడ్డిని. నేను ఒప్పుకుంటా రేవంత్ రెడ్డి మంచోడని. 59 సార్లు ఢిల్లీ పోయి ఏమైనా తెచ్చినావా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెప్పు. 8 మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర, 8 మంది ఎంపీలు. ఒక్కొక్క ఎంపీలకి గల్లీలు ఇవ్వడమా? నీకు అంత ఓకాట్ లేనోడు ఏం ముఖ్యమంత్రివా? ఒక ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్సులు పెట్టి భర్తల మీదేమో ఛార్జీలు పెంచడం అది చాలా దారుణం కదా. 22 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడ ఏ పార్టీ జరగలేదు. ఏడైనా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఏడైనా ఒక రాయి పెట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పు, నేను ఒప్పుకుంటా. చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసిండు. ఏం అమలు చేసిండా? ఫ్రీ బస్ అమలు చేసిండా? ఇంకేం చేసిండు? ఫ్రీ బస్ కాకుండా ఏమో అమలు చేసిండు. 2500 ఇచ్చిండా మహిళలకి? ఎవరికి ఇచ్చిండు 2500? మహిళలు ఇంతమంది వచ్చిండు, మహిళల్ని అడుగుదాం 2500 ఎవరికైనా ఇచ్చిండని చెప్తే నేను ఈ నుండి సగం గుండెతో ఊడిపోతా. కాకపోతే ముఖ్యమంత్రి మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో పక్కా గెలవబోతుంది అన్నట్టుగా కాన్ఫిడెంట్ ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పక్కగా కాన్ఫిడెంట్ గా గెలవబోతుంది అన్నట్టు కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు? నేను 100% చెప్తా. 3 సార్లు మా ఎమ్మెల్యేనే గెలిచిండు. 4వ సారి కూడా బీఆర్ఎస్ రావడం జరుగుతుంది పక్కా. 3.3 కూడా లోడింగ్ అవుతుంది, రపారపు కాదు, పక్కా 3.3 లోడింగ్ అవుతుంది. ఇంకోటి కొంతమంది ఏమో నవీన్ యాదవ్ పెద్ద నాయకుడు అని అంటారు. 2004లో ఇండిపెండెంట్ బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రానివ్వను అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు కదా. గల్లీకి ఒక ట్రబుల్ షూటర్ ఉంటా అంటారు కదా. ఈ రోజు నీ ఏరియాలో ట్రబుల్ షూటరే వచ్చిండు. నీ ఏరియాకి వచ్చినాం, నీ గడ్డ మీద నుండి మాట్లాడుతున్నాం. ట్రబుల్ షూటర్ నీ గడ్డ మీదకి వచ్చినా నీ జనాలేరి? నువ్వు మీటింగ్ పెట్టి ఇంతమంది జనాలు వస్తే నువ్వు ఏం చెప్తా? అది ఎవరు రారన్నా నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీని, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ కుమార్ యాదవ్ గారిని ఎవరు నమ్మట్లేదు అన్నారన్నా. ఇగో ఖైరతాబాద్ లా 60 ఓట్లు అక్కడి నుండి దొంగతనంగా తెచ్చి ఇక్కడ 60 ఓట్లు వేపిద్దాం అనుకుంటా. ఎందుకు అట్లా చేయడం? అంటే నువ్వు ఓడిపోతావు అని తెలుసు కదా, తెలుసు కాబట్టి నువ్వు 60 ఓట్లు ఎందుకు ఇక్కడికి డైవర్ట్ చేసినావు? సో మీరు బలోపేతంగా తిరుగుతా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీని గెలుపు కోసం. సో కాంగ్రెస్ వాళ్ళు బలోపేతంగా కనిపిస్తా ఉన్నారా ర్యాలీలతో? ఏమున్నా అన్న ర్యాలీలు అంటే ర్యాలీలను తీసేయండి. గెలిచినాక ర్యాలీలు చేసుకొని పటాకులు కాల్చుకొని, లేకపోతే మీరే రోడ్డు మీద బిర్యానీలు వండుకొని తినండి. ఎవడేమైనా అంటారా? మీరు ఓడిపోయినాక ఇంకేం బిర్యానీలు వండుకొని తింటారే? తండ్రి ఏమో రౌడీ షీటర్, చిన్న శ్రీశైలం మాధవ్ రౌడీ షీటర్. పెద్ద మనిషిని మెచ్చుకోవాలి, ఎందుకంటే పెద్దోడు కాబట్టి ఆయనకు విలువ ఇవ్వాలి. నేను రౌడీ షీటర్ అంటున్నా అంటే తప్పుగా ఏమంటలే, చేసిన పనికి ఆయనను ఒప్పుకుంటారు. ఇదే ఆ మాట కొడుకుకి వస్తుంది, ఇప్పుడు కొడుకుకే చెందుతుంది. ఇప్పుడు తండ్రి మంచుకున్నప్పుడు కొడుకుని ఎవరైనా మెచ్చుకుంటారు. తండ్రి తప్పు చేసినప్పుడు కొడుకు కూడా అదే పేరు వస్తుంది. ఆ పేరు కూడా -పాయింట్ అవుతుంది. జూబ్లీ హిల్స్ లో ఎలా ఉండబోతుంది? మొత్తానికి మాగంటి సునీత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత ఎలా ఉండబోతుంది? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారా జనాలు? అవునండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు गोपन्ना बहुत अच्छा काम करे सो यहाँ पे 3 बार उनको जीता है. यहाँ की पब्लिक उनसे खुश है. कंपलसरी यहाँ की पब्लिक उनको रिस्पांस देती है. मार्केट सुनीता को कंपलसरी बम्पर मेजॉरिटी से जिताते. जुबली हिल्स कॉन्स्टिट्यूंसी बोले तो एक टाइम पे पीजीआर थे, उनको जाने के बाद गोपन्ना है. गोपन्ना भी वैसे ही काम कर रहे हैं हर आवाम के लिए, या कॉलोनी के आवाम के लिए, या बस्ती के आवाम के लिए, हर जनों के लिए अच्छा काम करे. उन्हें कंपलसरी पब्लिक उनको कंपलसरी जिताती. पक्का ये डिब्बा, पक्का है ये डिब्बा. जब से बिहार रही ना, जब से अब तक पब्लिक खुश थी. कांग्रेस रही परेशान हो गई, और जुबली कॉन्स्टिट्यूंसी में बिहार काम करके बताई. दूसरे कोई करे नहीं, परेशान होते नहीं. बिहार पक्का है. जितने भी रोड MGH के काम है, इलेक्ट्रिकल का पूरा एक गोपीनाथ काम करके गए थे. अब पक्का गोपीनाथ ही आते. गोपीनाथ की मिसेज है सुनीता मैडम, उन्होंने आते पक्का आते 100%. लेडीज को
जितना सपोर्ट करे गोपन्ना रह के वही काम होगा और पक्का होना మా జూబ్లీ డివిజన్లో టీఆర్ఎస్ అంటే ఇది జూబ్లీస్ టీఆర్ఎస్ అడ్డా ఉన్నది. ఎవరు ఓడిపోయలేరు, ఓడించలేరు. ఇప్పుడైనా 99 102% ఇంకా ఎక్కువ అవుతుంది. ఎట్లయినా టీఆర్ఎస్ఏ కొడుతుంది. ఎందుకంటే పనులు చేసింది బీఆర్ఎస్ఏ. ఇంకా కాంగ్రెస్ అంటే ఏం పని కాలేదు. స్కీములు ఏమీ లేదు. స్కీములు అది బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందన్న కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు అందరూ? ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నానండి. ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. ఎట్లైనా కళ్ళు మూసుకొని వస్తాం అట్లా ఉన్నది మాకు. అంతా భరోసా ఉన్నది మాకు. కాన్ఫిడెన్స్ ఉన్నది ఈ ఏరియాలో మనకి. జూబ్లీస్ అంటే టీఆర్ఎస్ అడ్డా ఉన్నది. ఎట్లన్నా గెలుస్తాం. 102% గెలుస్తాం. ఎట్లన్నా గెలుస్తాం మేము. మా పనులు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తానికి కాంగ్రెస్ మేమే గెలవబోతున్నాము 100% అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గెలవలేదండి. ఏం చేసిందని గెలుస్తుంది? హైడ్రా చేసింది. హైడ్రా మళ్ళీ ఇంకా కొన్ని దినాల ముందు ఏమో పేపర్లు వేసారు. ట్యాక్స్ కట్టకుంటే కరెంట్ కట్ చేస్తామన్నారు. దానివల్ల కూడా చాలా దెబ్బతిన్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీలు ఒక గ్రూప్లో ఏం లేరు. విడి ఉన్నారు. ఎన్ని గ్రూపులు ఉన్నారు. ఒక్కరికొక్కరు కూసుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి లేదు. అలా రావడం అంటే ఛాన్సే లేదు. టీఆర్ఎస్ కన్ను మూసుకొని వస్తుంది. భయపడుతున్నారా కాంగ్రెస్ పార్టీని చూసి? ఏం భయం లేదండి. ఎందుకు భయపడతాం? ఏం భయం లేదు మాకు. జనాశ్వర్యం మీరే కనుకోవచ్చు. ఎవరు భయపడతారు? లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు కాదు. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ సంబంధించిన విషయంలో ఏ విధంగా ఉంది? జూబ్లీహిల్స్ 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. 100%. ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టారు. నవీన్ యాదవ్ పెడితే వాళ్ళు ఏంటంటే నా శ్రీశైలం యాదవ్ రౌడీ సిట్టర్ వాళ్ళ అబ్బాయి. ఇక తండ్రి కొడుకులు అది అనేసరికి చాలా మంది పబ్లిక్ ఏమైపోతారు అంటే మొత్తానికి పోయి రౌడీ సిట్టర్కి ఇచ్చారు అని చెప్పేసి మనకు మాగంటి గోపీనాథ్ ఆయన ఎంతో మనకి చాలా మంచి చేసాడు. ఇక్కడ మొత్తం ఈ నియోజకవర్గాన్ని ఆయన తీర్చిదిద్దినమాట ఆయన. అందుకని ఆయన ప్రతిసారి కూడా ఇక్కడ గెలిపించారు. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని తప్పకుండా గెలిపిస్తారు 100%. మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే? జూబ్లీ హిల్స్ సంబంధించిన విషయంలో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నాం. మొత్తం హోరాహోరీగా దూసుకుపోతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ సో ఎలా ఉండబోతుంది? డిఫరెన్స్ ఏం కనిపిస్తా ఉంది? డిఫరెన్స్ ఏం లేదు. మనం ఇక్కడ ప్రజలందరూ బీఆర్ఎస్ఏ. అక్కడ లీడర్ తిరుగుతున్నారు. స్టేట్ లీడర్స్ మొత్తం అక్కడ తిరుగుతున్నారు. బీఆర్ఎస్లో మొత్తం జనాలు తిరుగుతున్నారు. ఇక్కడ మీరు ఎవరితో అయినా మాట్లాడండి, మొత్తం జనం కనిపిస్తుంది మీకు. డైరెక్ట్ ఎవరు ఓటు వేస్తున్నారు వాళ్ళే మీతో మాట్లాడతారు. కాంగ్రెస్లో మొత్తం ఇక్కడ వాళ్ళు కాదు, మొత్తం స్టేట్ లీడర్స్ ఇక్కడ తిరుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. ఇక్కడ వాళ్ళైతే ఎవరు లేరు. లోకల్ వాళ్ళైతే మీరు జనాలు ఉన్నారు, జనాలతో మాట్లాడండి. జనాలు మీకు చెప్తారు బీఆర్ఎస్ పార్టీ గురించి. బీఆర్ఎస్ ఇంతకుముందు ఏం చేసింది మీకు బీఆర్ఎస్ పార్టీ చెప్తారు. అక్కడ మొత్తం లోకల్ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళతో పాటు మొత్తం స్టేట్ లీడర్స్ ఉన్నారు, నేషనల్ లీడర్స్ ఉన్నారు. ధీమాగా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? మేము గెలుస్తాం అన్నట్టుగా ధీమాగా ఉన్నారా? 100% మేము గెలుస్తాం బీఆర్ఎస్. ఎందుకంటే లాస్ట్ 3 years లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ ఆయన ఎట్లా వర్క్ చేసిండో దాని ప్రకారంగా మనం బీఆర్ఎస్కి అందరు ఓటేస్తారు. బీఆర్ఎస్నే గెలుస్తారు. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్లో బీఆర్ఎస్ఏ కన్ఫర్మ్.